టుడే టీవీ తెలుగు ఛానల్ ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేనేరు రాంబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావుపై తప్పుడు ఆరోపణలు చేసిన కన్నాపై చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో స్థానిక నాయకులతో కలిసి ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ జిల్లా ఎస్ఎస్ఎల్ కార్యదర్శి గొర్రెపాటి బుల్లయ్య. జగ్గైపేట మండలం చిల్లకల్లు గ్రామంలోని ఈ రోజున ఇటీవల కాలువ వెంకటేశ్వరరావు కన్నా సోషల్ మీడియా మరియు ఇతర వేదికల ద్వారా జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావుపై తప్పుడు ప్రచారం నిర్వహిస్తూ పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడానికి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. స్థానిక జనసేన పార్టీని అడ్డుపెట్టుకుని ఈ కన్నా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. తన్నీరు నాగేశ్వరరావుపై అసత్య ఆరోపణలు చేస్తూ పార్టీని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్న వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు. అవినీతి ఆరోపణలలో ఉన్న కాలువ కన్నా అనే వ్యక్తిపై జగ్గైపేట నియోజకవర్గంలో గతంలో ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి సోషల్ మీడియాలో తన్నీరు నాగేశ్వరరావుపై అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిగత విమర్శలు చేయడం దారుణం. నియోజకవర్గంలో నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ చాలా బలంగా ఉంది. పార్టీ శ్రేణులను బలహీనపరచడానికి చేస్తున్న కుట్రలో భాగమే ఈ విమర్శలు. కన్నాపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ విధమైన నిరాధార ఆరోపణలు ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి తప్పుడు ప్రచారాలను అరికట్టాలని పోలీసు అధికారులను అభ్యర్థించారు. ప్రజలు కూడా ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మకుండా నిజాలను తెలుసుకోవాలని స్పందించాలని కోరారు. ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా పనిచేస్తూ ఉంటే, గతంలో కంటే బలంగా తయారవుతూ ఉంటే సుమారుగా 11,000 మందితో కమిటీలే వేయటం జరిగింది. ఈ నియోజకవర్గంలో రోజు ఏదో ఒక కార్యక్రమాల ద్వారాగా ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్య ఉండి ప్రజల కోసం పోరాడుతున్నటువంటి నాయకుడు ఈ తన్నీరు నాగేశ్వరరావు గారిని ఏదో రకంగా విమర్శించాలన్నటువంటి కొన్ని కుళ్ళు కుతంత్రాలుతో కలిగి కొంతమంది నాయకులు కన్నా అని కాలువ కన్నా అనేటువంటి ఒక థియేటర్, ఒక 420 ఇతను గతంలో జగ్గైపేటలో మా ఉదయభాను గారి దగ్గర ట్రాన్స్పోర్ట్లో పనిచేసేవాడు. ఆ ట్రాన్స్పోర్ట్లో పనిచేసేటప్పుడు అతను 15 లక్షల రూపాయలు దొంగతనం చేయడం జరిగింది. అతను అనిగళ్లపాడులో ఉండేవాడు. అనిగళ్లపాడులో ఉంటే ఆ రోజున భానుగారి మనుషులు వెళ్ళి బీరువా పగలగొట్టి బీరువాలో ఉన్నటువంటి డబ్బులు, ఆ బీరువాలో అతను పోస్టల్ బ్యాంకులో డిపాజిట్ చేసినటువంటి పత్రాలు తీసుకొని వచ్చి విశ్వనాథం గారి దగ్గర పెట్టి అతన్ని కొట్టి అది సెటిల్మెంట్ చేసి డబ్బు రికవరీ చేయడం జరిగింది. తర్వాత అతను అక్కడి నుంచి జగ్గైపేట, ఈ విషయం జగ్గైపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ తెలుసు. ఎందుకంటే దాదాపు ఇది వారం 10 రోజులు జరిగినటువంటి ప్రక్రియ. ఇది మా అందరికీ సుపరిచితమే. కానీ ఇవాళ అతను ఆ రోజు నుంచి అతను వెళ్ళిపోయి కంచెంచెర్లో ఉండి అక్కడి నుంచి అతను పాలకొల్లు వెళ్ళి ఏదో అతని ద్వారాగా ఏదో 4 వీడియోలు పెట్టించి మా నాయకుడిని మరి ఏదో చేయాలని చూస్తే అది ఏమీ జరగదు. ఇది అబద్ధం. ఈ నియోజకవర్గ ప్రజలకి కాలువ కన్నా ఏంటో తెలుసు, తన్నీరు నాగేశ్వరరావు గారు ఏంటో తెలుసు. తన్నీరు నాగేశ్వరరావు గారు గొప్ప వ్యక్తి కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్న సుమారు 1,00,000 మంది జనం ఆయన నాయకత్వాన్ని ఫాలో అవుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ లోనే ఇవాళ జగ్గైపేటలో అత్యంత బలంగా ఉంది. వారి నాయకత్వం నేతృత్వం తెలియజేసుకుంటూ ఈ కాలువ కన్నా అనే వ్యక్తి భానుగారి ట్రాన్స్పోర్ట్ లో పనిచేసేటప్పుడు ఆ రోజున బండిపాలెం గ్రామానికి చెప్పినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని అతను వాడుకొని, ఒక మహిళని వాడుకొని, తర్వాత ఆమె బంగారం కూడా కాజేసి తర్వాత తను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేసి తను చనిపోవటానికి కూడా కారణమైనటువంటి వ్యక్తి ఇతను చరిత్ర చాలా ఉంది, మాకు అన్ని తెలుసు. కానీ ఉండాలి రాజకీయాలు అన్నటువంటి వాస్తవిక దృక్పథంతో మా నాయకుడి ఆలోచనతోటి మేము ముందుకెళ్తా ఉన్నాం. ఏదైనా ఉదయభాను గారు కూడా ఆయనకి సర్టిఫికెట్ ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇతను కాపు సేవా సమితి అని ఒక పెట్టుకొని కాపు ముసుగులో కాపుల్ని విమర్శిస్తున్న రోజు ఏం నైతికత ఇది? ఇక్కడ పేర్ని నాని గారు, అంబటి రాంబాబు గారు, వంగా గీత లాంటి నాయకుల్ని నిత్య విమర్శలు చేస్తాడు. అందుకని ఇతను కాపు సేవా సమిత ఇంకోటా కాదు, జనసేన భజన సేవా సమితి అని చెప్పేసి పెట్టుకోవటం మంచిది. ఆ పార్టీకి భజన కొట్టుకుంటే మంచిది తప్ప
కాపు ముసుగులో ఇతర కాపుల్ని మోసం చేయటం, విమర్శించడం, నాయకుల్ని అవమానం పరచడం అనేది ధర్మం కాదు. ఇతను ప్రతి దాంట్లో కూడా ఇతను కులాహంకారాన్ని ప్రదర్శిస్తుంటాడు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ వర్గాలు ఈ నియోజకవర్గంలో నిన్నటి వరకు భాను గారికి అండగా దండగా ఉన్నాం. ఆయన కోసం మేము కష్టపడి పనిచేసాం. ఇతను పేటీఎం కుక్కలు అని చెప్పి మమ్మల్ని విమర్శిస్తా ఉంటే ఆయనకి సపోర్ట్ గా భాను గారు మాట్లాడటం అనేది ధర్మం కాదు. ఈ నియోజకవర్గంలో మేము ఎంత కమిటెడ్ గా నాయకుడి కోసం పనిచేస్తామో ఇవాళ మీరు పార్టీ మారేశారు కాబట్టి మాకు నచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మేమున్న పార్టీలోనే మేము ఉన్నాం తప్ప పార్టీని మారలేదు. మారే నైతం మాది కాదు. మేము నాగేశ్వర గారి నాయకత్వంలో పనిచేస్తాం. ఇంకో రకంగా ఏం చెప్తా ఉన్నాంటే ఇటువంటి పిచ్చి పనులు మానేయండి, ఇది కరెక్ట్ కాదు. మీరు అర్జెంట్ గా ఏదైతే నాగేశ్వర గారి మీద విమర్శలు చేస్తున్నారో అవి రివ్యూ చేసుకోవాలి. మీరు ఏదైతే లేవనెత్తుతున్నటువంటి ఒక అంశం ఏదైతే ఉందో మహిళా అంశం, అది 2017లోనే క్లోజ్ అయింది. దానికి అగ్రిమెంట్లు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, కాగితాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్ని ఇబ్బంది ఏం లేదు దాని గురించి. అది సమస్య కాదు. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క నేచర్ లో, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క అంశంలో ఏదో కొన్ని మంచి చెడు ఉంటాయి. అని మనం బయటికి తోడదలుచుకుంటే చాలా ఉంటాయి ఒకళ్ళ జీవితాల్లో. కాబట్టి మా నాయకుడు, మా పార్టీ యొక్క ఎజెండా అది కాదు. కాబట్టి మేము సిద్ధాంతాల కోసం పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మిస్టర్ కన్నా నువ్వు ఇలా మా నాయకుడిని విమర్శించడం తగదు. మరి తన్నీర్ నాగేశ్వరరావు గారు వ్యక్తి కాదు, అతను ఒక శక్తి. అతని వెనకాల ఒక వ్యవస్థ ఉంది. నువ్వు అది మర్చిపోకూడదు. మేమందరం కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అంతా కూడా తిరగబడే రోజు వస్తుంది. జాగ్రత్త. ఇక నుంచి అయినా నీ పిచ్చి పనులు మానుకోమని హెచ్చరిస్తా ఉన్నాం. అలియాస్ కన్నా, నువ్వు చేస్తున్నటువంటి ఈ ఆగడాలు ఎవరు సహించరు. అయినా కూడా మీరు రెండు విషయాలు చెప్పదలుచుకున్నా క్లుప్తంగా. నువ్వు ఎవరి మీద అయితే దుష్ప్రచారం చేస్తున్నావో, నువ్వు అంతాపురం రాణుల్ని సంతోషపరచడానికి, అంతాపురం రాజుల్ని సంతోషపరచడానికి, అదేవిధంగా నువ్వు ఏదైతే నీ డబ్బుల కోసం అది చేస్తుంది, ఇలాంటివన్నీ చేస్తుందో నువ్వు అర్థమవుతుందా? నువ్వు డబ్బుల కోసం చేస్తా, రాజులు సంతోషపరచాలంటే ఇది రాజుల రాణుల కాలం కాదు. ఇది ప్రజాక్షేత్రంలో ఉన్నాం మనం. ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్పే సమయం కూడా వస్తుంది. అదేవిధంగా నువ్వు ఇంకో మాట మాట్లాడుతున్నావు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ, టీడీపీ పొత్తులో ఉంది అని మాట్లాడుతున్నావు. మరి బుద్ధి తక్కువ కుక్క. నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ పెనగంచిపోలు సంఘటన అయితేనేంటి, ఇక్కడ చిల్లకల్లు సంఘటన అయితే ఏంటి, ముత్యాల సంఘటన అయితే ఏంటి, ప్రతి ఒక్క వైఎస్ఆర్ కార్యకర్త ఈ టీడీపీ వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులతో నిత్యం ఘర్షణలు ఆడుతుంది. ప్రతి దాంట్లో కేసులు పెట్టించుకుంటుంది. మేము మా అత్యంత సన్నిహిత లీడర్ల పైన రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు. ఇదంతా ఈ రోజున రౌడీ షీటర్లు అది రౌడీ షీటర్లు అంటే ఒక అన్యాయం చేసి నీలాగా 15-16 లక్షలు దొంగతనాలు చేసి ఇలా ఏంటి రౌడీ షీటర్లు అవలా. ప్రజాక్షేత్రంలో నా మిత్రుడైన నాగబాబు కూడా ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పోరాడి వాళ్ళ మీద పెట్టినట్టు ఆ సందర్భంలో పెట్టినటువంటి కేసుల పైన మీకు రౌడీ షీట్లు ఓపెన్ చేశారు తప్ప నీలాగా దోపిడీదారులు, దొంగలు మేమేం కాదు. మేము వాళ్ళ సొంతగా కష్టపడి నీతిగా నిజాయితీగా బ్రతికే వ్యక్తులం మేము. నీలాగా వాడు తబలాలు కొట్టి పొద్దునంతా రాత్రి అంతా మాట్లాడి తబలాలు కొట్టి వాళ్ళకి ఉదయం అది అప్పచెప్పటం, వాళ్ళు చెప్పింది నువ్వు మాట్లాడటం, ఇవన్నీ కాదు. నేను ఒకటే చెప్తున్నా, మళ్ళీ ఇంకోసారి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల జోలికి వచ్చినా కూడా మా నాయకుడు ఎటువంటి వ్యక్తి మాకు తెలుసు. మా నాయకుడు తప్పుడైతే మేము ఎంతమంది అండగా ఉన్నాం. 11,000 మంది నాయకులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారంటే అతను దమ్ము, ధైర్యం, అతను వెనక ఎంతమంది వచ్చారంటే ఒక నాయకుడి ధైర్యం, ఒక నాయకుడి మీద గౌరవం, ఒక నాయకుడు ఎంత డిసిప్లిన్ గల వ్యక్తి అయితే మాత్రం ఎంతమంది వస్తారు. మేము విద్య చదువుకున్న వాళ్ళం అయితే ఏంటి, మేము న్యాయవాదులు అయితే ఏంటి, మేమందరం పార్టీకి అండగా ఉంటున్నాం అంటే అది కేవలం మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా నాయకుడైనటువంటి తన్నీర్ నాగేశ్వరరావు గారు ఏదైతే ఉన్నారో ఆయన సలహాలు సూచన మేరకు మేము ఈ స్థాయిలో ఉన్నాం. నీకు భజన చేయాలంటే నువ్వు వెళ్ళి తబలాలు కొట్టుకో పొద్దున సాయంత్రం. అంతేగాని మా నాయకుల గురించి కానీ మాట్లాడితే ఎవరో ఆడకూతుర్లు అంటారు. గ్రామానికి ఒక ఆడకూతుర్లు ఉన్నారు. ఇవాళ నిన్ను చెప్పుతో కాదు, రాళ్లతో కాదు, నిన్ను ఎవరుండి వెనక ఏదైనా మాట్లాడిస్తే మాత్రం మీ అందరూ అంతు చూస్తామని మాత్రం వైఎస్ఆర్సీపీ బలంగా చెప్తుంది. దీంట్లో ఎటువంటి రాజీ లేదు. ఇప్పటికే మా మీద రౌడీ షీట్లు ఓపెన్ అయినాయి, మా మీద కేసులు అయినాయి. ఇంకా ఎటువంటి కేసులైనా పట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా నాయకుడు ఇంకెవరన్నా ఒక్క మాట అంటే మాత్రం ఇక సహించేది లేదు. అందుకని ఈ రోజు స్టేషన్కి రావడం జరిగింది. ఈసారి స్టేషన్ కాదు, నీ ఇల్లు ముట్టడిస్తాం. నువ్వు పెట్టుకుంది ఒక పార్టీ, ఆ పార్టీలో ఒకడే కార్యకర్త అది నువ్వే, ఒకడే నాయకుడు అది నువ్వే. ఈ సొంత తబలాలు వాడి దగ్గర వీడి దగ్గర నువ్వు అడుక్కోవాలంటే అడుక్కో. అంతేగాని మా పేర్లు సోషల్ మీడియాలో పెట్టి నువ్వు అడుక్కోవడానికి నువ్వు ఎవడో కుక్క. అర్థమవుతుందా? బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ
ఓసీలు గాని కాపులు గాని ఈ అందరూ కాపుల పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అర్థమవుతుందా? అంతేగాని నువ్వేదో జనసేన లేదా ఇంకోటి ఇక్కడ కేసులు పడుతుంది అన్ని చేస్తుంది మేము ఫేస్ చేస్తుంది అన్ని అర్థమవుతుందా? నువ్వు ఎక్కడో కొన్ని రోజులు జగ్గాపేటలో అధికారం ఉంటే జగ్గాపేటలో ఉన్నావు, అక్కడ నుంచి కంచిచర్ల పోయి కంచిచర్ల నుంచి తన్ని తరివేస్తే పాలకోలు పోయి పాలకోళ్ళు ఇవాళ తరివేస్తే ఇంకెక్కడికో పోతావు. మా నాయకుడిని అర్హత ఆవగింజంత అర్హత కూడా లేదు మీకు మాట్లాడడానికి. అతను విద్యా సంస్థలు నడుపుతా ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దే వ్యక్తి మీరు విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. మేము ఫైనల్ గా ఒకటే చెప్పదలుచుకున్నాం, మేము లీగల్ గా మేము ప్రతిదీ పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేసాం. మేము మా నాయకుడు బుల్లి గారు జిల్లా కార్యదర్శి గారు కంప్లైంట్ ఇచ్చారు. ఆయన మనోభావం మా అందరం మనోభావం దగ్గర దీన్ని ఖచ్చితంగా మేము కోర్టులో డిఫమేషన్ కూడా వెళ్తాం. డిఫమేషన్ కూడా నేను మీద ఫైల్ చేయబోతున్నాం. ఏదైనా ఉన్నా కూడా మేము మేలాగా రౌడీజాలు చేయటం ఇవన్నీ మేము చేసే వ్యక్తులు కాదు. మా నాయకురావు గారు ఒకటే చెప్పారు, ఏదైనా చట్టపరంగా ఎదుర్కోవాలి తప్ప మనం ఎవరు వ్యక్తిగత దోషులకి వాళ్ళ పర్సనల్ వాళ్ళకి వెళ్లాల్సిన అవసరం లేదు, ఈ ఆడవాళ్ళు మనం అడ్డు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఒకటే చెప్పారు. మేము క్లియర్ గా ఉన్నాం. మేము ఏదున్నా కూడా లీగల్ గా రాజకీయంగా లీగల్ గానే పోరాడతాం.